అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. మహబూబాబాద్ జిల్లాలో బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబానికి 50,000 ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లాకు చెందిన 6 ఏళ్ల బాలికపై మియాపూర్లో అత్యాచారం చేసి చంపేశారు దుండగులు. ఇలాంటి ఘటనలు జరగడానికి కారణం గంజాయి, డ్రగ్స్ వాడకమేనని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మత్తుకు అలవాటు పడి వావి వరస అనే తేడా లేకుండా ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాత్రి వేళలో పోలీసులు గస్తీ పెంచాలన్నారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని అన్నారు. మియాపూర్ దగ్గర ఉన్నటువంటి నడిగడ్డ తండాకెళ్ళి అక్కడ కూలి పని కోసం వెళ్ళడం జరిగినటువంటి కుటుంబం నుంచి అమ్మాయి బయటికి చాక్లెట్లకని వెళ్తే మరి అదృశ్యమై 8 రోజుల తర్వాత శవమై తేలినటువంటి ఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. పోలీస్ అధికారులు కూడా ఇలాంటి ఘటనలు జరగగానే, ఫిర్యాదు జరగగానే గస్తీ పెంచి ఖచ్చితంగా వెంటనే పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రోజు వరకు కూడా అసలు క్లూస్ అనేది దొరకట్లేవు అనేది అక్కడ స్థానికంగా మరి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇది నిర్లక్ష్యం, ఇట్లా నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. మరి ఒక ఎస్టీ బాలిక గతంలో కూడా ఈ ప్రాంతంలో మేము 2-3 ఘటనలకు కూడా రావడం జరిగింది. మైనర్ బాలికలు కానీ మహిళల మీద గత కొన్ని సంవత్సరాల క్రితం కానీ ఇక్కడ గుట్టలలో కూడా అమ్మాయిని రేప్ చేసి చంపేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాము. ఇవన్నిటికి కూడా అంతం పలకాలన్నటువంటి లక్ష్యంతో వీటికి మూలంగా ఉన్నటువంటిది విచ్చలవిడిగా ఈ అత్యాచారాలు, హత్యలు చిన్నపిల్లల మీద ఇవన్నీ జరుగుతున్నాయి అంటే విచక్షణ కోల్పోయి దానికి మూలం గంజాయి, డ్రగ్స్ అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తించే ఈరోజు వాటి మీద ఉక్కుపాదం మోపాలన్నటువంటి సంకల్పంతో అధికారులకు అందరికి కూడా ఎప్పటికప్పుడు పోలీసు అధికారులకు పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి ఒక దిక్కు గ్రామాలలో ఉన్నటువంటి యువతను మరి వాళ్లకు అవేర్నెస్ ఇవ్వడము, మత్తులో ఉన్నటువంటి వాళ్ళను మనుషులుగా మార్చాలంటే వాళ్ళకు రెగ్యులర్గా మరి అవేర్నెస్ ఇవ్వాలి, మోటివేషన్ చేయాలి. మరి ఎక్కడెక్కడైతే అలాంటి గంజాయి మత్తులో ఉంటున్నారో లేకుంటే డ్రగ్స్ మత్తులో ఉంటున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ రోజువారీ కార్యక్రమాల మీద కూడా